మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమండి, సీతమ్మ తల్లి మహాసాధ్వి. ఆ శ్రీరామచంద్రుడు నిజంగా పురుషోత్తముడే. ఆ సీతారాముల కళ్యాణాన్ని ఎన్నిసార్లు చూసినా తనివే తీరదు కదండీ. అవును పార్వతి, అందుకే ఆ సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు. సీతమ్మను మించిన భార్యగాని, రామయ్యను మించిన భర్తగాని ఎక్కడా మచ్చుకైనా మనకు కనిపించరు. మరి ఎంతో గొప్ప ముహూర్తంలో సీతారాముల కళ్యాణం జరిగినా వాళ్ల మధ్య వియోగం ఎందుకండి? సీతమ్మ ఏం పాపం చేసిందని రామయ్య కట్టిన తాళి తన మెడలో ఉండగానే అన్ని కష్టాలు పడింది. ఆ పెళ్లి ముహూర్తం బలహీనమైనదా, లేక ఆ మాంగళ్యానికే శక్తి లేదా? చెప్పండి. కారణజన్ములైన సీతారాములిద్దరూ మామూలు మనుషుల్లాగే ఎందుకు ఒకళ్ళకొకళ్ళు దూరంగా బ్రతికారు? నీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది పార్వతి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు. ఆ లక్ష్మీదేవికి మరో రూపమే సీతమ్మ తల్లి. దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉండే శక్తి అపారం. కానీ మనుషులుగా పుట్టాక ఏం జరిగినా అది కర్మానుసారమే. అదే నేనడిగేది కూడా. నిజంగా వాళ్ళు తలుచుకుంటే వాళ్ల తలరాతనే వాళ్ళు మార్చుకునేవాళ్లు కదా. పార్వతి, రామాయణంలో మనం సీతారాముల కథ ద్వారా ఏం నేర్చుకోవాలో తెలుసా? ఆ విధిరాతని తప్పించడం ఎవరి వల్ల కాదు అని. అది సరేనండి, మాంగళ్య బలం అంటారు కదా. అదే గనక ఉంటే సీతమ్మ తల్లికి కష్టాలు కన్నీళ్లు ఎందుకు? మాంగళ్య బలం ఉంటుంది కాబట్టే ఎంతో మంది మగవాళ్లు ఆపదల్లోంచి బయటపడతారు. ఆడదాని మెడలో మాంగళ్యం ఎంతకాలం ఉండాలి అని నిర్ణయించే అధికారం కేవలం అమ్మవారిదే. ఏ ఇల్లాలైతే తెల్లారగానే లేచి తన మెడలోని పవిత్రమైన మాంగళ్యాన్ని కళ్ళకి అద్దుకుంటుందో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ ఆ జగజ్జనని భక్తి శ్రద్ధలతో పూజిస్తుందో, ఆ ఇల్లాలు ఎలాంటి కారణం వల్ల తన భర్తకి దూరమైనా చివరికి ఆ సీతమ్మ తల్లిలాగే తన భర్త దగ్గరికి తప్పకుండా చేరుకుంటుంది. ఓహో, అర్థమైంది. కాని అశోకవనంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లికి ఎలాంటి పూజ చేసే అవకాశమే లేదు కదా. పూజలు అంటే పూలు, అక్షంతలు, అర్చనలు కానే కాదు. అవేవీ లేకపోయినా భక్తి అనే పుష్పాలతో, ఏకాగ్రత అనే అక్షంతలతో మనసు అనే దీపాన్నే హారతిగా వెలిగించి, గుండె గంటని మ్రోగిస్తూ ఆత్మసాక్షిగా తన కోరిక నెరవేరాలి అని ప్రార్థిస్తే ఆ నారాయణీ మాత తప్పకుండా అనుగ్రహిస్తుంది.
నా మెడలో ఉన్న ఈ తాళి నా భర్తకి ప్రతిరూపం. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి కూడా నా రాధనే నాకు భర్తగా రావాలి. నిండు మనసుతో ఆత్మసాక్షిగా కోరుకుంటున్నాను స్వామి. గతాన్ని మర్చిపోయిన నా రాధాకి నేనెవరో గుర్తుకొచ్చేలా చెయ్యి. మా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేసి మళ్ళీ మా జంట ఒకటయ్యేలా చెయ్యి. ఈ జన్మకి నేను కోరుకునేది ఈ ఒక్క వరాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను. అనుగ్రహించు స్వామి. దాసు, ఇన్నేళ్లుగా నేను ఎదురు చూసిన టైం ఇప్పుడు వచ్చింది. మన ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చెప్పండి బాస్, ఎన్నాళ్ళు క్వారీల గురించి ఆలోచించాం. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అనిపించుకోవాలంటే ఏం చేద్దామంటారు? వెంచర్. సిటీ రోడ్డుకి దగ్గరలో ఉన్న మన జాగాలో వెంచర్ స్టార్ట్ చేయాలి. ఏంటి సిద్ధప్ప గారు, అంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ని మీరు ఒక్కరే చేయగలను అనుకుంటున్నారా? ఏమంటున్నావు బాబురావు? మమ్మల్ని కూడా మీ పార్ట్నర్స్గా చేర్చుకోండి అంటున్నాను. మా హర్షతో పోటీ పడలేక మీరు దెబ్బతిన్న సంగతి గుర్తు చేస్తున్నాను. ఆ కలెక్టర్ దాకా వెళ్లిన మీరు వెనకడుగు వేశారంటే మందబలం మాత్రమే ఉంటే చాలదు, మైండ్ బలం కూడా ఉండాలని గుర్తు చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు మా సిద్ధప్ప గారిని అవమానిస్తున్నావా? కాదు, ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్పడానికే వచ్చామండి. మా బావ హర్ష గారి క్వారీకి దగ్గరలో ఉన్న ల్యాండ్ని మీరు ఎలా కొట్టేయాలా అని ప్లాన్ చేస్తున్నారని తెలిసే డీల్ గురించి మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం. ఓ, ఈ సిద్ధప్ప గురించి మీ తండ్రి కూతుళ్ళు బాగానే స్టడీ చేసినట్టున్నారే. మరి మా గురించి ఏమనుకుంటున్నారు? ఈ బాబురావు ప్లాన్ వేస్తే తిరుగే ఉండదు. ఈ నందిని స్కెచ్ చేస్తే ఓటమి అనేదే ఎదురు కాదు. ఓకే, అర్థమైంది. మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? రియల్ ఎస్టేట్ బిజినెస్లో కింగ్గా ఎదగాలని మీ కోరికని మేం తీరుస్తాం. మీ వెంచర్స్కి ఎక్కడ ఎంత ల్యాండ్ కావాలన్నా
మేం అరేంజ్ చేస్తాం. సరే, నిజంగా మీరు చెప్పినట్టు చేయగలిగితే మీకు 10% వాటా ఇస్తాను. డన్. డన్. సంతోషం. నా ప్లాన్ చెప్తాను, వినండి. సీతమ్మ కొండ రోడ్డుకి దగ్గరలో నాకు 20 ఎకరాల జాగా ఉంది. ఆ జాగాలో వెంచర్ని వేయాలనేదే మా సిద్ధప్ప గారి కోరిక. అక్కడికి దగ్గరలోనే త్వరలోనే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ రాబోతోంది. నాకున్న 20 ఎకరాల జాగా విలువ కూడా రెట్టింపు అవుతుంది. కానీ కానీ ఆ కానీ వెనుకున్న కహానీ ఏంటో నేను చెప్తాను. మీ జాగాకి రోడ్డుకి మధ్యలో ఇంకెవరిదో 10 ఎకరాల పొలం ఉంది. తల్లకిందులుగా తపస్సు చేసిన ఆ 10 ఎకరాల పొలాన్ని మీరు కొనలేరని మాకు తెలుసు. ఎందుకంటే ఆ పొలం మా హర్షాది. ఓ, అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చినట్టున్నారే. చెప్పాను కదా, అడుగు ముందుకు వేసే ముందే ఈ బాబురావు ముళ్ళ కంచెలన్నిటినీ ఎలా తొలగించాలో స్కెచ్ వేసుకునే అడుగు ముందుకు వేస్తాడు. ఆ 10 ఎకరాల పొలం మీకు కావాలి. మీరిచ్చే 10% వాటా మాకు కావాలి. మా సిద్ధప్ప గారు సరే అన్నారు కదా, కానీ హర్ష గారి 10 ఎకరాలు మేం దక్కించుకునేది ఎలా? అదంతా మాకు వదిలిపెట్టండి. ఆ పొలం డాక్యుమెంట్స్ ని సిద్ధప్ప గారి బినామీ పేరు మీదికి మార్చే ఏర్పాట్లు మేం చేస్తాం. వెరీ గుడ్ దాసు. ఇదిగో మీ మాటను నమ్మి ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సిద్ధప్ప గారు. 20 + 10 మొత్తం 30 ఎకరాలలో వెంచర్ ప్లాన్ రెడీ చేసుకోండి. సిద్ధప్ప రియల్ ఎస్టేట్ ప్రారంభించడానికి ముహూర్తం కూడా పెట్టించుకోండి. రాధా, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? నిన్ను ఆ స్థితిలో చూడగానే ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినట్టయింది. కనీసం నిన్ను చూసానే అనే ఆనందం కూడా నాకు దక్కకుండా నువ్వు నన్ను ఎవరు నువ్వు అన్నట్టు చూసావే. ఆ చూపే ఇంకా నా గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుతోంది. ఎన్నాళ్ళు నీకోసం నేను అల్లాడిపోతుంటే నువ్వేమో నన్నే కాదు నిన్ను నువ్వు కూడా మర్చిపోవడం ఏంటి? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు ఆ దేవుడు ఎలాంటి శాపం ఎందుకు ఇచ్చాడు?
రాధా, మళ్ళీ నేను నిన్ను ఎలా కలుసుకోవాలి, ఎలా నీ దగ్గరికి రావాలి? అమ్మా, ఆ, ఏంటి కన్నా? ఇంట్లో కూర్చుని నాకు బోర్ కొడుతుందమ్మా. నన్ను సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళవా? నాని, నీకు ఒంట్లో బాగోలేదు కదా, బయట తిరగడం అంత మంచిది కాదు. ప్లీజ్ అమ్మా, ఇప్పుడు నాకు బాగానే ఉంది. కావాలంటే చూడు, నేనెంత స్ట్రాంగ్గా ఉన్నానో. సరే, నాన్నమ్మ వాళ్ళకి చెప్పి వెళ్దాం. మా అమ్మ ఎంతో మంచిది. చలో. దా. ఏంటి పార్వతి, ఇవాళ నా మనవడి చప్పుడే లేదు? పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారంటే ఏదో గుబులున్నట్టేనండి. తాతయ్య, నానమ్మ, మా అమ్మ నేను అలా అలా తిరిగి రావడానికి బయటకెళ్తున్నాం తెలుసా? ఓ, అవునత్తయ్య, మీ మనవడికి ఇంట్లో బోర్ కొడుతుందంట. ఓరి బడవా, ఇప్పటి నుంచే నీకు షికార్లు కావాలా? అవును మరి, మరి మీలాగా కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చోవాలా? సరిపోయింది. సరే, మెజార్టీ నిర్ణయం అదే అయితే నేను మాత్రం కాదనేందుకేముంది? అలాగే కానివ్వండి. ఒరే నాని, ఇంతకీ మీ అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? 1 మినిట్. సినిమా చూద్దామంటే మన ఊర్లో సినిమా హాల్సే లేవు. పోనీ లాంగ్ డ్రైవ్కి వెళ్దామంటే చెత్త రోడ్లు అస్సలు బాగుండవు. ఎప్పుడు చూసినా అదే చెరువుగట్టు, అవే కొండలు, అవే రోడ్లు, అన్నీ అవే. ఇంకెక్కడికి వెళ్ళాలి? నానిని తీసుకుని శివాలయానికి వెళితే మళ్ళీ అక్కడ రాధా కనిపిస్తారేమో. ఎక్కడికి వెళ్ళాలి? నాని, ఒక పని చేద్దాం, గుడికి వెళ్దామా? అక్కడైతే పంతులు గారు నీకు ప్రసాదం కూడా పెడతారు. గుళ్ళో ప్రసాదం భలే బాగుంటుంది. వెళ్దామమ్మా. ఓరి ప్రసాదం భక్తుడా, గుడికి వెళ్ళేది దేవుడి కోసం కాదా? దేవుడి కోసం నేను, ప్రసాదం కోసం మీ మనవడు. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. డ్రైవర్, డ్రైవర్! అయ్యగారు చెప్పండి. చిన్నమ్మ గారిని మనవణ్ణి గుడికి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. రండమ్మా. పరమేశ్వర, మళ్ళీ నేను నా భర్తని కలుసుకునేలా అనుగ్రహించు తండ్రి. నాని, వెళ్దామా? బాయ్ తాతయ్య. బాయ్ బాయ్. నానమ్మ. బాయ్ బాయ్. బాయ్. గుడికొచ్చినప్పుడు నేను ఆ నంది చెవిలో ఏమడిగానో అది జరిగిందిగా. ఏమడిగావు? అయ్యో, మర్చిపోయావా? మా అమ్మ ఎప్పుడు నా పక్కనే ఉండాలి అని అడిగాను. ఉన్నావు కదా, మనిద్దరం మళ్ళీ వచ్చాం కదా. పసివాడివిగా, అందుకే నువ్వు బాధపడకూడదని ఇలా చేశాడు. కానీ ఇంకా నా కోరికని మాత్రం తీర్చకుండా ఆటలాడుతున్నాడు. ఓ మాధవమ్మ గారా, రండి రండి. మీ అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ మ్యాన్ లా ఉన్నాను. అందుకేగా మళ్ళీ వచ్చాను. ఓ భలే పిల్లాడివే. పంతులు గారు, నాని పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా.
యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృపస్తేషాం పరాభవః తేషాం ఇంద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఈశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. వాంఛితాఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, మళ్ళీ నంది విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా అడుగుదామా? మనసులో కోరికని ఒకేసారి చెప్పుకోవాలి. ఏం పర్వాలేదమ్మా, చిన్నపిల్లాడే కదా, వెళ్ళనివ్వండి. సరే నాని, జాగ్రత్తగా వెళ్ళు. పంతులు గారు, రాధ ఎలా ఉన్నారు? రాధనా? రాధెవరమ్మా? ఓహో, ఆ రోజు మీరు పూజ చేయించారే అతని గురించా? అవును, మొన్న అడిగానే ఆయన గురించి. ఎవరు? మా శివ గురించా? శివ, ఆయనే. బాగున్నారా? ఓ, ఇప్పుడు భేషుగ్గా ఉన్నాడు. ఎప్పట్లాగే రోజు పని కూడా వెళుతున్నాడు. పనికా? తను ఎక్కడ పనిచేస్తున్నారు? అదేమిటమ్మా, మీకు తెలీదా? మా శివ పని చేసేది మీ క్వారీలోనే. మండుటెండలో చెమటోడ్చి నా భర్త ఎంత కష్టపడుతున్నాడు. కళ్ళారా చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నాది.